ఆంధ్రప్రదేశ్లో అందరూ విస్తుపోయే విధంగా ఎన్నికల ఫలితాలు రావడానికి కారణం ఏమిటన్న చర్చ విరివిగా జరుగుతోంది. ఎవరికి తోచిన సమాధానాలు వారు వెతుక్కుంటున్నారు. చాలామంది ఈవీఎంల ట్యాంపరింగ్ చేశారన్న నమ్మకానికి కూడా వచ్చేశారు. దానిని సామాన్య ప్రజలు విశ్వసిస్తున్నారు. అయితే దానిని మనం ప్రూవ్ చేయలేం కాబట్టి దాని మీద ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వటం కానీ జడ్జిమెంట్ ఇవ్వడం కానీ సరికాదు. అండ్ ఎవరికి తోచిన సమాధానాలు వారు వెతుక్కుంటున్నారు. వారి నేపథ్యాలను బట్టి సమాధానాలు ఉంటున్నాయి. ప్రజల నాడిని అంచనా వేయటంలో సర్వే సంస్థలు, జర్నలిస్టులు, విశ్లేషకులు, రాజకీయ నాయకులు ఘోరంగా విఫలమయ్యారు, నాతో సహా. నా అంచనాలు కూడా నా జీవితంలో మొట్టమొదటిసారిగా తప్పిపోయాయి. అందుకు నేను సిగ్గుపడుతున్నాను నిజానికి. అంటే నేను ఎవరికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను ఎవరిని బెట్టింగ్లు పెట్టాలని ప్రోత్సహించలేదు కాబట్టి. ఆ విషయాన్ని అలా ఉంచితే సర్వే సంస్థలన్నీ విఫలమయ్యాయి, ప్రజలు మాత్రమే గెలిచారు. ఈ విషయాన్ని మనం స్పష్టంగా విశ్వసించాల్సి ఉన్నది. ఫలితాలను చూసి ఎన్నికల గోదాలో ఉన్న అన్ని పార్టీలు విస్మయానికి గురయ్యాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి హిట్ రేట్ 86% ఉంటే 2024 ఎన్నికల్లో జనసేన హిట్ రేట్ 100% ఉంది. పవన్ కళ్యాణ్ సంచలనం సృష్టించారు. తెలుగు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అనండి, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అనండి, పవన్ కళ్యాణ్కి తప్పకుండా దక్కాలి. అంటే ఈ కూటమిని పొత్తును కూర్చడంలో ఆయన చాలా కీలక పాత్ర వహించారు. అందుకు ఆయన అభినందించాలి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయం సాధించడం వెనుక ఆయన పాత్ర కూడా ఉంది. చంద్రబాబు నాయుడు ఆర్థిక బలము ప్లస్ వ్యవస్థాపరమైన ఏర్పాట్లు ప్లస్ ప్రచారం చేయటానికి వారికి ఉన్న యంత్రాంగం ఇవన్నీ కలిసి వచ్చాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి హిట్ రేట్ 86% ఉంటే 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ హిట్ రేట్, జనసేన హిట్ రేట్ 100% ఉంది. తెలుగుదేశం పార్టీ కూడా అనూహ్యమైన విజయాలను నమోదు చేసుకుంది. ఆయా పార్టీల విజయాలే కాకుండా ఆయా పార్టీల అభ్యర్థులకు వచ్చిన మెజారిటీలు కూడా ఊహకు అందని విధంగా ఉన్నాయి. గాజువాకలో టీడీపీ అభ్యర్థికి 95,000 మెజారిటీ వచ్చింది. భీమిలిలో 92,000, మంగళగిరిలో నారా లోకేష్కు 91,000, పెందుర్తి, నెల్లూరు సిటీ, తణుకు, కాకినాడ గ్రామీణ ప్రాంతము, రాజమహేంద్రవరం సిటీ, విశాఖ తూర్పు, పిఠాపురం నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులకు 70,000కు పైగా మెజారిటీలు వచ్చాయి. టీడీపీ, జనసేన, బీజేపీలను అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా గెలిపించిన ఓటర్లు ఓట్ల పరంగా వైసీపీని పూర్తిగా నిరుత్సాహపరచలేదు. రాష్ట్రంలో టీడీపీ కూటమి గెలుపొందిన 1.32 కోట్ల మంది ఓటర్లు వైఎస్ఆర్సీపీకి మద్దతుగా నిలిచారు. రాష్ట్రంలో మొత్తం 4.13 కోట్ల మంది ఓటర్లు ఉండగా మే 13న జరిగిన పోలింగ్లో పోస్టల్ బ్యాలెట్తో కలిపి 3.38 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో టీడీపీకి 45.63% ఓట్లతో 1,53,56,470 మంది ఓటర్లు మద్దతు పలికారు. 39.37% ఓట్లతో 1,32,57,919 మంది జగన్ వెంట ఉన్నారు. వైఎస్ఆర్సీపీకి అండగా నిలిచారు. జనసేనకు సుమారు 8.3% ఓట్లతో 20 లక్షల మంది మద్దతు తెలపగా బీజేపీకి 9.53 లక్షల మంది 2.80% ఓట్లు వేశారు. 1.72%తో కాంగ్రెస్ పార్టీకి 5.80 లక్షల ఓట్లు పోలవగా నోటాకు 1.09%తో 3.68 లక్షల మంది ఓటు వేశారు. అయితే ఓటమి పాలైన జగన్మోహన్ రెడ్డిని నరరూప రాక్షసుడిగా చిత్రీకరించే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఆయనను నియంత, పాపిష్టి పాలకుడు, రక్తపిపాసి, అవినీతి రాకాసి అంటూ విశిష్టమైన తిట్లు తిడుతున్నారు. అన్ని వర్గాలను వెంటాడి వేధించాడట, స్వర్ణాంధ్రను శిథిలం చేశాడట. అంటే జగన్మోహన్ రెడ్డి గారు స్వర్ణాంధ్రను శిథిలం చేశాడు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రంలోనే స్వర్ణాంధ్రప్రదేశ్ అన్నాడు. 2004లో ఓడిపోయాడు, 2009లో ఓడిపోయాడు, 2014లో కూడా స్వర్ణాంధ్రప్రదేశ్ని శిథిలం చేయడానికి 2019 వరకు ఆయన ఏమి గాలి మేడలు నిర్మించాడు. గాలి మేడలు వాటందరికి అవే కూలిపోయాయి. ఆయన కట్టేవన్నీ గాలి మేడలు, చంద్రబాబు కట్టేవి గాలి మేడలు. స్వర్ణాంధ్రప్రదేశ్ ఏమీ లేదు. ఆఖరికి ప్రజలను సర్వనాశనం చేశాడు అనేది 2004లోనూ 2009లోనూ ప్రజలు ఉమ్మడి రాష్ట్రంలో రుజువు చేశారు. తర్వాత 2019లో కూడా విభజిత ఆంధ్రప్రదేశ్లో ఆయన చంద్రబాబు
పాలనను మీద నెగిటివ్ తీర్పు ఇచ్చేశారు ఖచ్చితంగా. 2014 నుంచి 19 వరకు జరిగిన స్వర్ణాంధ్రప్రదేశ్ని జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేశాడా? దానికి సమాధానం చెప్పాల్సింది టీడీపీ వర్గాలే, లేకపోతే ఆ టీడీపీల మద్దతు ఇచ్చే మీడియా వర్గాలే. స్వర్ణాంధ్రను శిథిలం చేశాడంటే జగన్మోసకారి వ్యక్తిత్వంపై పోటెత్తిన ప్రజాగ్రహం వల్లనే జనం కూటమికి 164 సీట్లను కట్టుబెట్టారట. మరి 2019లో తెలుగుదేశం పార్టీకి 23 సీట్లు, జనసేన పార్టీకి 1 సీటు, బీజేపీ పార్టీకి 0 సీట్లు, 1 శాతం కంటే తక్కువ ఓట్లు ఎందుకు కట్టబెట్టారు? ప్రజలు ఎందుకు కట్టబెట్టారు? దానికి ఏం సమాధానం ఉండదా? అప్పుడు కూడా ప్రజాగ్రహమే దీనికి కారణమని గుర్తించాలి. 2019లో అయినా 2024 అయినా ప్రజాగ్రహమే దీనికి కారణము. సంపద సృష్టిస్తానని చంద్రబాబు చెప్పే బూటకపు హామీలను ఎవరూ విశ్వసించడం లేదు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఎందుకు ఆగిపోయిందో తెలుగు ప్రజలకు బాగా తెలుసు. జలయజ్ఞాన్ని అలక్ష్యం చేసి బీజేపీ తెలుగుదేశం పార్టీల ఉమ్మడి ప్రభుత్వం 2014-19 సంవత్సరాల మధ్య 5 ఏళ్ల పాటు నిమ్మకు నీరెత్తినట్లు ఉండటం వల్లనే ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం భారీగా పెరిగింది. కాంట్రాక్టర్ల దగ్గర అవినీతికి పాల్పడి కుంభకోణాలు చేశారు. అలాగే ఢిల్లీ స్థాయిలో కూడా ఈ కుంభకోణాలకు ప్రయత్నం జరిగిందని కూడా ప్రచారం జరుగుతుంది. ఏది నిజమో మనకు తెలియదు, కానీ ఖచ్చితంగా 2014 నుంచి 2018 కాలంలో పోలవరం ప్రాజెక్టు పూర్తి కాకపోవడానికి, జాప్యం కావటానికి, మధ్యలో కొంత కాలం నిర్లిప్తంగా ఉండటానికి, లోపభూయిష్టంగా నిర్మించడానికి కేంద్రంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో ఉన్న టీడీపీ, ఈ రెండు ఉభయలు, అక్కడ కేంద్రంలో రెండు పార్టీల ప్రభుత్వం ఉన్నది, ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా 2 పార్టీల ప్రభుత్వం ఉన్నది. వీరి నైతికంగా బాధ్యత వహించకుండా పోలవరాన్ని అన్ని రకాలుగా భ్రష్టు పట్టించిన చంద్రబాబు నాయుడిని సమర్థిస్తూ కొన్ని వర్గాలు కుమ్ముకాయటం చాలా దురదృష్టకరం. ఇవన్నీ ఇలా ఉంచితే జగన్ ప్రభుత్వం విద్యా వైద్య రంగాల్లో చేసిన సంస్కరణలు, అమలు చేసిన సంక్షేమ పథకాలు కొనసాగుతాయా లేదా అన్న సందేహాలు ఆలోచనాపరులను వేధిస్తున్నాయి. జగన్ ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల సంక్షేమంపై అతిగా దృష్టి పెట్టడం మిగిలిన వర్గాలకు అంతగా రుచించినట్టు లేదు అని ఎన్నికల ఫలితాలు మనకు స్పష్టం చేస్తున్నాయి. నెక్సస్ ఆఫ్ ది ఎలైట్ లేక శిష్టజన వర్గాల కుమ్మక్కు జగన్ను ఈ ఎన్నికల్లో ఓడించిందని చెప్పవచ్చు. కూటమిని ఏర్పాటు చేయడంలో కీలకమైన పాత్ర వహించిన పవన్ కళ్యాణ్ ఈ విజయంలో పెద్ద పాత్ర ఉంది. జగన్మోహన్ రెడ్డి ఓటమి తర్వాత పత్రికల వారితో మాట్లాడుతూ నేను వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్, గొంతు లేని వారికి గొంతై నిలబడతానని స్పష్టంగా చెప్పారు. ఆయన దాని మీద బలంగా నిలబడాల్సి ఉన్నది. ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రశ్నించే గొంతుకులు లేకపోతే ఇక నెక్సస్ ఆఫ్ ది ఎలైట్, ఈ శిష్టజనులు, వాళ్ళు చీకటి శక్తులు అందామా, శిష్టజనులు అందామా, వారి ఆగడాలకు అంతే ఉండదు. ప్రజల్ని పీడించకు తింటారు, ముఖ్యంగా పేద వర్గాలను పీడిస్తారు. ఈ విషయాన్ని ప్రశ్నించడానికి జగన్మోహన్ రెడ్డి గొంతు లేని వారికి గొంతై ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ప్రజలు దాన్ని బలంగా కోరుకున్నారు. ఒక 10% ఓట్ల తేడాతోటి జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి ఉండవచ్చు కాక, ఆయనది ప్రభుత్వాల వైఫల్యం కాదు, రకరకాల ఇతర కారణాలు ఉన్నాయి. వాటిని లోతుగా ఇంకా చాలామంది చర్చిస్తున్నారు. ఇంకా మనం కూడా తర్వాత చర్చిస్తాం. బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు, కమ్మవారు, కాపుల వంటి ప్రధాన కులాలు కూటమి గొడుగు కిందకు చేరారు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ సోదరులు అనటం వారికి నచ్చినట్లు లేదు. వీరి ఓట్లు 30% పైగా ఉంటాయి. ఈ గొడుగు కిందకు చేరిన వీరికి తోడు ఉద్యోగులు కలిశారు. కొందరు వృద్ధులు, మహిళలు కూటమి విడుదల చేసిన 6 గ్యారంటీల వైపు ఆకర్షితులయ్యారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కూటమి నాయకులు చేసిన వ్యతిరేక ప్రచారం కూడా బాగా పనిచేసినట్లున్నది. మీడియా, కమ్యూనికేషన్ ఛానల్స్పై కొన్ని వర్గాలకు ఉన్న పట్టు వల్ల మంచి జరిగిందని చెడుగా చూపిస్తారు, చెడును మంచిగా చూపించే సామర్థ్యం వారికి ఉన్నది. సంపాదకీయాల్లో పుంఖానుపుంఖాలుగా రాసే వారికి ఈ విషయాలు బాగా తెలుసు. వారు ఇప్పుడే మొదలుపెట్టారు, విష ప్రచారం చేయడం మొదలుపెట్టారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద కొన్ని వర్గాలు చాలా ఫిర్యాదులు ఉండవచ్చు. తెలుగుదేశం హయాంలో తాము చేసిన దోపిడీని జగన్ ప్రభుత్వం అడ్డుకోవడం వారికి నచ్చి ఉండదు. కానీ సామాన్య ప్రజానీకంలో ప్రభుత్వ వ్యతిరేకత లేదు. జగన్ ఏకపక్ష ధోరణులు, వ్యక్తి ఆరాధనను ప్రోత్సహించడము,
పార్టీ కేడర్ను దగ్గరకు తీయకపోవడం ఎన్నికల ఫలితాలకు కారణం కావచ్చునని కూడా అంటున్నారు. కెప్టెన్ ఒక్కడే ఆట మొత్తం ఆడలేడు. క్రీడలో ఉండే ప్రతి ప్లేయర్ తన పాత్రను సక్రమంగా నిర్వహించినప్పుడే ఆటలో విజయం సాధ్యమవుతుందని జగన్మోహన్ రెడ్డికి బాగా అర్థమై ఉండవచ్చు. క్రీడాకారులు సమిష్టిగా పనిచేయాలి. ఆ స్ఫూర్తి కొరవడిందేమో జగన్మోహన్ రెడ్డి ఆత్మ అవలోకనం చేసుకోవాల్సి ఉంది. కేడర్లో నిర్లిప్తత ప్రవేశపెట్టడము, కేడర్ను కింది స్థాయి కేడర్ను కూటమి నాయకులు ప్రలోభాలకు గురి చేసి కొనుగోలు చేయటం, ఇలాంటి అంశాలన్నీ ఎన్నికల్లో ఉంటాయి. ఎన్నికల్లో ఉంటాయన్న విషయం మనకు బాగా తెలిసి ఉండాలి. అలాగే ప్రతి మ్యాచ్కి స్ట్రాటజీ, వ్యూహాన్ని మార్చాల్సిన అవసరం ఉన్నది. 2019 ముందు ఏలూరులో బీసీ డిక్లరేషన్ అద్భుత ఫలితాలను ఇచ్చింది. ఆ స్ట్రాటజీయే 2024లో కూడా పనిచేస్తుందని జగన్మోహన్ రెడ్డి ఆశించారు. కానీ ప్రత్యర్థులు అంతకంటే ప్రత్యామ్నాయ వ్యూహంతో ముందుకు వచ్చారు. వాళ్ళ శక్తులన్నింటినీ బాగా క్రోడీకరించారు, కసితో పనిచేశారు. పార్టీలో, వైసీపీ పార్టీలో ఆ కిల్లింగ్ ఇన్స్టింక్ట్ అనేది ఆఖరి క్షణం నుంచి మాయమైంది. మాయం అవటంలో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఏమైనా ఉన్నదా, లేకపోతే పార్టీ యంత్రాంగాన్ని అశ్రద్ధ చేశారా, లేకపోతే కేడర్ని అశ్రద్ధ చేశారా అన్న విషయాన్ని గమనించుకోవాలి. అంటే ఒక కమ్యూనికేషన్ కానీ అది స్ట్రాటజీ ఏంటంటే అగ్రస్థాయి నుంచి కింది స్థాయికి సమాచారం చేరవేయాలన్నా, లేకపోతే కార్యాచరణ చేపట్టాలన్నా మిడిల్ లెవెల్ లీడర్షిప్ చాలా కీలక పాత్ర వహించాల్సి ఉంటుంది. ఆ మిడిల్ లెవెల్ లీడర్షిప్ వాలంటీర్లు అనే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు విశ్వసించారు. వాలంటీర్ల కంటే శక్తివంతమైన సోషల్ లీడర్స్, సామాజిక నాయకులు ఉంటారు. ప్రతి కుల పెద్దలనండి, లేకపోతే పంచాయతీరాజ్లో పెద్దలనండి, వారిని పూర్తిగా అశ్రద్ధ చేయటం వల్ల జగన్మోహన్ రెడ్డి పార్టీ దెబ్బతిన్నదేమో అన్న విషయాన్ని కూడా జాగ్రత్తగా ఆలోచించాలి. అంటే ఇందువల్లనే జరిగింది, ఒక కారణం వల్లే జరిగింది అనేది చెప్పడం కష్టము. మల్టిపుల్ రీజన్స్, ఈ ఫెయిల్యూర్కి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. మల్టిపుల్ ఇండివిజువల్స్ కూడా ఉంటారు. అలాగే మ్యాక్రో లెవెల్లో కేంద్ర స్థాయిలో కుట్ర జరిగింది, రాష్ట్ర స్థాయిలో జరిగింది, అధికార యంత్రాంగం స్థాయిలో జరిగింది, పోలీసు యంత్రాంగం స్థాయిలో జరిగింది. ఇవన్నీ ఉంటాయని మనం ముందు జాగ్రత్తతో వ్యవహరించాల్సి ఉన్నది. ఇంత గుడ్విల్, ప్రజల్లో విపరీతమైన గుడ్విల్ ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఓడిపోవడం, జగన్మోహన్ రెడ్డి పార్టీ ఓడిపోవడం చాలా వర్గాలలో విషాదం నింపేసింది. అంటే దాని నుంచి కోలుకోవడానికి మరికొంత సమయం పట్టవచ్చు. అయితే జగన్మోహన్ రెడ్డి యుద్ధరంగం నుంచి పారిపోయే మనిషి కాదు. ఆయన యుద్ధరంగంలో మళ్ళీ నిలబడతాడు, మళ్ళీ కలబడతాడు, తప్పకుండా విజయం సాధిస్తాడు. అయితే ఇట్ ఈజ్ ఎ మ్యాటర్ ఆఫ్ టైమ్ అండ్ క్వశ్చన్ అండ్ ఆపర్చునిటీ. చూద్దాం ఏం జరుగుతుంది.